రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఒకవైపు బోనాలతో పాటు మరోవైపు బల్కంపేట్ అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి బల్కంపేట్ ఎల్లమ్మ గుళ్ళ అయితే ఉన్నాం. అంటే రేపు మరి అమ్మవారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికైతే ఇప్పుడు మనం బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయానికి అయితే రావడం జరిగింది. బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఉత్తర నక్షత్ర యుక్త కన్య లగ్న సుముహూర్తాన ఉదయం 11:55 అమ్మవారి కళ్యాణం అయితే జరగబోతుంది. దైవస్థానం ముందు ఉన్న రాజ మార్గంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం ఇక్కడ మనం చూసుకోవచ్చు. కళ్యాణ మండపం కూడా దాదాపుగా పూర్తయిపోయింది. రేపు పొద్దున్న 11 గంటలకే కాబట్టి కళ్యాణ మండపం అలాగే మిగతా అన్ని కార్యక్రమాలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మన కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. అమ్మవారికి స్వయంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మామూలు సమయంలోనే అమ్మవారికి వారు కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఇంట్లో మొక్కులున్న ప్రతి మంగళవారం, బుధవారం అలాగే ఆదివారం అనేది అమ్మవారికి బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే ఎక్కువగా రద్దీ ఉన్న ఆలయం ఏది అంటే అందులో ఒకటి మన బల్కంపేట అమ్మవారి టెంపుల్ అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఇంకా ఎంతమంది వస్తారు ఏంటి అనేది అసలు మనం ఊహించలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఇంకా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతుంది అనేది కూడా ఇక్కడికి మనకి తెలుస్తూ ఉంది. అలాగే రేపు పొద్దున 11 గంటలకి అమ్మవారి కళ్యాణం అవ్వటంతో ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. అమ్మవారికి ఇప్పుడు అలంకరణ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఊరేగింపు కూడా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి లోపలికి వెళ్ళి ఊరేగింపును కూడా ఏ విధంగా జరుగుతుంది ఏంటని కూడా తెలుసుకుందాం. అయితే అంతకుముందు చూసుకుంటే మన కళ్యాణ మహోత్సవానికి ఈ రోడ్డు అంతా కూడా ఏదైతే బల్కంపేట రోడ్డు ఉందో అమ్మవారి గుడి ముందు ఉన్న రోడ్డు కూడా మొత్తం కూడా రేపు బ్లాక్ చేయడం జరుగుతుంది. అంటే ముందు రోజు నుంచే ఏర్పాట్లతో భాగంగా ఇదంతా ఈ రోడ్డు కూడా బ్లాక్ చేయడంతో మరి రహదారిలో వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి అంటే ఎస్ఆర్ నగర్ సత్యం థియేటర్ నుంచి ఇటు ఫత్తేనగర్ వెళ్ళే మార్గం మొత్తం కూడా అమ్మవారి టెంపుల్ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా క్లోజ్ చేయడంతో ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ రూల్స్ కూడా కొంచెం మార్చడం జరిగింది. అంటే ట్రాఫిక్ నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. రేపు ఒక్కరోజు అంటే ఇప్పుడు సనత్ నగర్ నుంచి ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఈఎస్ఏ ఆ రూట్లో వెళ్ళొచ్చు, లేదా శ్రీరామ్ నగర్ అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనేది కూడా ఇక్కడ మనకి ట్రాఫిక్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఉండి ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, సిగ్నల్స్ రూపంలో చెప్తూ ఉంటారు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తున్నారు ఏంటనేది కూడా లోపలికి వెళ్ళి మనం చూసి తెలుసుకుంటాం. నమస్కారం గురుగారు. రేపు ఏ విధంగా ఉండబోతుందండి భక్తుల రద్దీ కానివ్వండి? రేపు అమ్మవారి కళ్యాణం రేపు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. రేపు అమ్మవారి కళ్యాణం ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం కోసం ఏర్పాట్లు ఇప్పుడు దానికోసం ఉదయం ఊరేగింపు అయి ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం అమ్మవారికి అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది అంటున్నారు. దాని గురించి ప్రతి సంవత్సరం కూడా వస్తారమ్మా. కాకపోతే దేవాలయం జనదేయం ప్రవర్ధమానం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఆషాఢ మాసం మొదటి మంగళవారం రేపు ఉదయం 3 గంటలకు దేవాలయం ప్రాతకాలం నందే అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత 5 గంటలకు దర్శనం స్టార్ట్ అవుతుంది. 6-8 గంటలకు అమ్మవారి స్టేజ్ మీదకి వస్తుంది. 11:45 సుముహూర్తంలో అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. బల్కంపేట్ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి మరి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అలంకరణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, అలానే రేపు భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఆలయ సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా.
నమస్తే అమ్మా, చెప్పండి. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయి? రేపటి నుంచే కాదమ్మా, ఈరోజు ఉదయం నుంచే మొదలైనవి. మరి గణపతి పూజతో మొదలైంది. అమ్మవారిని ఈరోజు పెళ్లి కూతురుగా అలంకరించి కన్నుల పండుగ మా వేద పండితులు, దేవాలయ ఈవో గారు, దేవాలయ చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, మాజీ ధర్మకర్తలు అందరం, స్థానికులు, వివిధ పుర ప్రముఖులు అందరం కూడా కూర్చొని ఈరోజు చక్కగా అమ్మవారిని అలంకరించి ఆమెను పెళ్లి కూతురు చేశాము. ఈ రోజు నుంచి మొదలైనవి. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అమ్మవారి ఎదుర్కోళ్ళు ఉంటున్నాయి. అక్కడికి చేయడానికి మా సిబ్బంది అందరూ కూడా మరి మీరు చూస్తున్నారు, అయ్యవార్లు అందరూ హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ పొద్దున్న నుంచి ఉదయం నుంచి వెళ్ళి కళ్యాణం గురించి ఏమేమి ఏర్పాట్లు చేయాలన్న అన్ని చక్కగా సాగుతున్నాయి. కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ కళ్ళతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రేపు అమ్మవారి కళ్యాణాన్ని కన్నుల పండుగ తిలకించడానికి మన తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతవాసులు హడావుడిగా ఉన్నారు. మరి అమ్మవారి కళ్యాణాన్ని చూద్దామనేసి అందరూ కూడా మాకు ఫోన్లు చేసి మరి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది, మేము వస్తున్నాము అని దర్శనం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. దాదాపుగా 6 లక్షల నుంచి 10 లక్షల మంది రాబోతున్నారు. వాళ్ళందరికీ చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి. అన్ని విభాగాల వారు కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు, భక్తులకు కూడా వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా అక్కడ వాటర్ బాటిల్ మంచిగా అందించడానికి క్యూ లైన్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చక్కచక్క సాగుతున్నాయి. రేపు అందరం చూద్దాం. మీ ఛానల్ ద్వారా కూడా అందరికీ చూపెట్టండి. ప్రజలందరికీ ఇదే స్వాగతం. అమ్మవారి కళ్యాణానికి ఇన్వైట్ చేస్తున్నాము. రండి, రేపు కన్నులారా తిలకించండి, అమ్మవారిని చూసి తరించండి. మీరు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవంలో మీరు ముఖ్య పాత్ర కావడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుందని, రంగరంగ వైభవంగా జరుపుతారు. పోయినసారి 6 లక్షల మంది వచ్చారు, ఈసారి 10 లక్షల మంది వస్తారని అందరూ అభిప్రాయం. కాబట్టి అమ్మవారి కళ్యాణము ఇప్పటికే దేవాలయం అప్పటికంటే కూడా 4 సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అందరూ ధర్మకర్తలు, అందరూ చైర్మన్ అందరూ కలిసి, మా ఎమ్మెల్యే గారు అందరూ. అందుకని ఏంటంటే ఇంకా రంగరంగ వైభవంగా ఈసారి పోయినసారి కంటే కూడా ఈసారి 10 లక్షలు ఎక్కువ భక్తులు వస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీ ఎల్లమ్మ మాత. నా పేరు సింగారపు శ్రీనివాస్ గుప్తా. మేము ఆలయంలో అమ్మవారి సేవలో ఎప్పుడూ ఉంటాము. ఒక ధర్మకర్తలుగా ఇంతకుముందు మాజీ ధర్మకర్తలు అయినప్పటికీ అమ్మవారి సేవలో బల్కంపేట ప్రముఖులుగా ఇక్కడ అమ్మవారికి మేము సేవలు చేసుకుంటాము. మాకు అమ్మవారు కోరిన కోరికలు తీర్చే దేవతగా, మాకు పొంగే బంగారంగా అమ్మవారు విరాజిల్లుతున్నారు. ఇక్కడ మన మాజీ మంత్రివర్యులు శ్రీ సల్తాన్ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో కూడా అప్పటి నుంచి మేము ట్రస్ట్ బోర్డు మేము ఉన్నప్పుడు కూడా ఈ 2 షెడ్లు కట్టించామమ్మ. ఈ పక్కకి ముందట అదే రాజమార్గంలో, అమ్మవారి గుడి రాజమార్గంలో 2 షెడ్లు వేసినాము. దానికి మేము అందరం మా ధర్మకర్తల సహకారంతో అందరం డొనేషన్ తెచ్చి మా సీనన్న ఆయన సహకారంతో మొత్తము ఈ 2 షెడ్లు వేసాము. 2 షెడ్లు వేసాము. దాని కింద అమ్మవారు ఇప్పుడు ఇక్కడ మన కళ్యాణం ముందు చూస్తున్న కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికి అంగరంగ జరిగే ఈ కళ్యాణానికి అశేషమైన భక్తజనులు హాజరవుతారు. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ఇక ప్రముఖులు అనుకుంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కానీ, మాజీ మంత్రులు, సిఎస్ దగ్గర నుంచి అందరూ హాజరవుతారు. భక్తజన కోటికి మేము ఇక్కడ స్వాగత ఏర్పాట్లు భారీ ఎత్తున చేసినాము. అలాగే మన బల్కంపేట అసోసియేషన్ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున అన్నదానాలు మరియు అన్నదాన వితరణ సెంటర్లు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి బాగానే పెట్టారు. ఈ తాగునీరు అందుబాటులో ఉంచినాము. ప్రతి ఒక్కటి భక్తుల సేవలో మన చుట్టుపక్కల పురవీధుల్లో ఉన్న స్థానికులు కూడా చాలా సహకారాలు అంది. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి బోనాలతో పాటు అమ్మవారికి ఒడిబియ్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ జహీర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.